హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము వ్యక్తిగత మతభేద్ వ్యక్తిగత మతభేద్ అంటే వైయక్తిక భేదాలు అంటాము తెలుగులో. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే దాని గురించి ఇక్కడ మనము మాట్లాడుకుందాము. एक व्यक्ति को दूसरे से अलग करने वाले लक्षण వ్యక్తిగత అంతర్ कहलाते हैं. అంటే ఒక వ్యక్తిని ఇతర వ్యక్తితో కంపేర్ చేస్తూ సపరేట్ చేసే లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటినే వ్యక్తిగత లక్షణాలు అంటాం. అయితే వ్యక్తిగత డిఫరెన్సెస్ అంటాం. कक्षा में कोई भी दो छात्र समान नहीं. छात्र शारीरिक विशेषताओं जैसे ऊंचाई, वजन, शरीर का अंग, मनोवैज्ञानिक बुद्धि, रुचियों, दृष्टिकोण, क्षमताओं, भावनाओं, समायोजन, पाठ्यक्रम प्रदर्शन में भिन्न होते हैं. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా ఉండరు. ఫస్ట్ పాయింట్. తర్వాత రెండో పాయింట్ ఏంటి, ఒకే వ్యక్తిలో అనేక విషయాలు అనేక రకాలుగా ఉంటాయి. ఈ రెండు మైండ్లో పెట్టుకోండి. ఒకటో పాయింట్, ఏ ఇద్దరు కవలల్లో కూడా వ్యత్యాసం అనేది చూస్తాం. తర్వాత రెండో పాయింట్ ఏంటి, ఒకే వ్యక్తిలో అనేక లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ మ్యాథ్స్ బాగా చేస్తాడు, ఇంకొక స్టూడెంట్ హిందీ బాగా చేస్తాడు. ఆడికి మ్యాథ్స్లో వీకు, వీడికేమో హిందీలో వీక్, ఇట్లా ఉంటుంది అనమాట. ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కటి. ఒక్కొక్క దాంట్లో బాగా రిచ్ టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో పూర్ టాలెంట్ ఉంటుంది ఒకే వ్యక్తిలో. సో ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ వ్యక్తిగత मतभेद में दिखाई जाने అంటే బిట్స్ ఎలా పడతాయి ప్రాక్టీస్ సెషన్లో చేద్దాం. వ్యక్తిగత मतभेद दिखाई देने वाले अंश. వ్యక్తిగత డిఫరెన్సెస్ ఏ అంశాల్లో చూపిస్తాయి? సంజ్ఞానాత్మక స్తర్ అంటే బుద్ధి లబ్ధి, శారీరక లక్షణ, पाठ्यचर्या विषय का अभ्यास, परिप्रेक्ष्य, व्यक्तिगत विशेषता, लिंग भेद, भावात्मक మోడ్, సామాజిక ఆర్థిక స్థితి. సో అంటే వాడి యొక్క బుద్ధి లబ్ధి కావచ్చు, లేకపోతే శారీరక లక్షణాలు కావచ్చు, లేకపోతే చదివే విధానం కావచ్చు, లేకపోతే అర్థం చేసుకునే విధానం కావచ్చు, వ్యక్తిగత విశేషతలు కావచ్చు, లింగ భేదాలు కావచ్చు, భావాత్మక మానసిక భేదాలు కావచ్చు. ఇవన్నీ కూడా సామాజికంగా ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా మరి వ్యక్తిగత భేదాలు అంటే ఇద్దరి మధ్యలో కావచ్చు, ఒకే వ్యక్తిలో కావచ్చు, అంశాలలో చాలా డిఫరెన్సెస్ని క్రియేట్ చేసే లక్షణాలు అంటారు. దీన్నే మరి వైయక్తిక భేదాలని సృష్టించే కారణాలు అంటాము. వీటిని సంజ్ఞానాత్మక పథకస్తారు, శారీరక లక్షణ, పాఠ్యచర్య విషయక అభ్యాస్, परिप्रेक्ष्य, व्यक्तिगत विशेषता, लिंग भेद, भावात्मक मोड, सामाजिक एवं आर्थिक स्थिति. किसी व्यक्ति पर आनुवंशिकता एवं पर्यावरण के ప్రభావ के कारण వ్యక్తిగత భిన్నత होती है. అంటే ఈ వ్యక్తిగత భిన్నత వైయక్తిక భేదాలు ఉండడానికి ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకి పర్యావరణ కారణాలు మరియు పారివారిక కారణాలు. పారివారిక అంటే డిఎన్ఏ ద్వారా మరియు మన చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ ద్వారా కూడా మరి వంశానుక్రమం మరియు పర్యావరణిక కారణాలు రెండు కూడా ఈ వైయక్తిక భేదాల మీద డిఫరెన్స్ అనేది చూపిస్తాయి. ఈ వైయక్తిక భేదాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే రెండు రకాలుగా ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్, ఇంట్రా ఇండివిజువల్ అండ్ ఇంటర్ ఇండివిజువల్. ఫస్ట్దేమో ఇంటర్, తర్వాత ఇంట్రా. ఫస్ట్దేంటి ఇంటర్, అంతర్ వ్యక్తిగత मतभेद, వ్యక్తి అంతర్గత వ్యక్తిగత భేదం. అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇద్దరి మధ్యలో అంటే ఇంటర్ పెట్టుకోండి. ఇంటర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంటర్ అనేది 2 సంవత్సరాల ఎడ్యుకేషన్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యత్యాసం ఇంటర్. వ్యక్తిగత मतभेद. మరి వ్యక్తి అంతర్గత భేదం, ఒకే వ్యక్తిలో
ఒకడు ఒకే వ్యక్తిలో బాల్ బ్యాడ్మింటన్ బాగా ఆడతాడు, అదే వ్యక్తి షటిల్ రాదు. సో 2 విషయాలు పట్ల డిఫరెంట్ ఉంటుంది. ఒకటి, ఒకే వ్యక్తిలో 2 లేదా అంతకంటే ఎక్కువ మధ్య విషయాలు దూరం డిఫరెంట్ ఉంటే అది ఇంట్రా అవుతుంది. ఇద్దరు వ్యక్తులు లేదా అందరి ఎక్కువ వ్యక్తుల కంటే కంపేర్ చేస్తే ఇంటర్ అవుతుంది. సో ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటూనే బాగుంటుంది. నెక్స్ట్ చూడు, इंटर इंडिविजुअल डिफरेंस, अलग अलग लोगों के व्यवहारों में अंतर को पारस्परिक अंतर कहा जाता है. विभिन्न लोगों के बीच रुचियों, क्षमताओं, रुचियों आदि के संदर्भ में अंतर को पारस्परिक अंतर कहा जाता है. लता को खाली समय में टीवी देखना पसंद है तो उनकी बड़ी बहन भवानी को టంకో और बनावटे बनाने में दिलचस्प है. అంటే ఇక్కడ లతకి టైం దొరికితే టీవీ చూసే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ సిస్టర్కి ఏమో ఏవైనా కుట్టికలు లేకపోతే ఆర్ట్ లో బాగా ఇంట్రెస్ట్ అంట. అంటే లతాకి మరియు ఎవరికి, భవానీకి మధ్య కంపేర్, ఇద్దరు వ్యక్తులలో మధ్య ఉండే వైయక్తిక అంతర భేదాన్నే మనం ఏం చెప్తున్నాము, ఇంటర్ అంటున్నాము. ఇదే చూడు, మురళి अपनी कक्षा के अन्य सभी की तुलना में गणित के तेजी करने में सक्षम है. చూడు, మురళిని ఎవరితో కంపేర్ చేశారు, అన్య సభీ లోగోకి తులన అంటే అందరితో పోల్చాడు. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో మనము తులన, వైయక్తిక భేద తులన అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో దీన్నే మనము ఇంటర్ ఇండివిజువల్ డిఫరెంట్ బిట్స్ అనేవి తర్వాత చేద్దాం అన్నాను. ఇదే ఎగ్జాంపులే డైరెక్ట్గా అడిగేస్తాడు, అదే బిట్ లేదా డెఫినేషన్ అడుగుతాడు. సో వ్యక్తిగత मतभेद, दैट मीन చూడు, इंट्रा इंडिविजुअल डिफरेंट, दैट मीन एक ही व्यक्ति के व्यवहार में विभिन्न दृश्यों में प्रकट होने वाले अंतर వ్యక్తిగత భేద్ कहते हैं. సో దీన్ని మీరు ఇంగ్లీష్లోనే ఐడెంటిఫై చేయండి. ఇంట్రా ఒకే వ్యక్తిలో అనేక రకమైన విషయాలు, एक ही व्यक्ति में विभिन्न तत्वों के बीच अंतर. उदाहरण, श्रीलता క్యారమ్స్ की तुलना से शतरंज अधिक प्रभावशाली है. అంటే క్యారమ్స్ కంటే చెస్ చాలా బాగా ఆడుతుందంట శ్రీలతలోనే. ఇక్కడ ఒకే వ్యక్తిలో 2 అంశాలు ఉన్నాయి, క్యారమ్స్ కంటే చెస్ బాగా ఆడుతుంది. प्रीति का गणित की तुलना से विज्ञान के प्रति अधिक सकारात्मक दृष्टिकोण है. ప్రీతిక అనే అమ్మాయి మరి మ్యాథ్స్తో కంపేర్ చేస్తే సైన్స్ బాగా చదువుతుంది. సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ డిఫరెంటే ఇంట్రాకి ఇద్దరి మధ్య లేదా అంతకు మించి ఎక్కువ, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య కంపేరింగ్ ఇంటర్ అయితే, ఇంట్రా ఒకే వ్యక్తిలో 2 లేదా అంతకంటే ఎక్కువ విషయాల మధ్య కంపేరింగ్. సో శిక్షణ భూమిక, మరి ఈ వ్యక్తిగత అంశాలని మైండ్లో పెట్టుకుని మన యొక్క శిక్షణ మరి మనం ఇచ్చే చదువు ఏ రకంగా ఉండాలి. शिक्षक को व्यक्तिगत मतभेद के साथ प्रतिदिन उलट पुलट करना पड़ता है, इसलिए कुछ कारकों को ध्यान में रखना होगा. సో ప్రతిరోజు కూడా అనేక రకాల పిల్లల్ని, అనేక మనస్తత్వాల పిల్లల్ని మనం చూస్తూ ఉంటాము. కాబట్టి కొన్ని కారకాలని మైండ్లో పెట్టుకోవాలి. एक बड़ी कक्षा में सभी छात्रों के ज़रूरतों को पूरा करना संभव नहीं है, इसलिए कम छात्रों के बैठने के लिए छोटी कक्षा में व्यवस्था. సో ఓ పెద్ద కక్ష 100 మందిని ఒకే చోట కూర్చోబెట్టుకుంటే కుదరదు. మరి చిన్న క్లాస్ రూమ్ పెట్టుకుని మరి తక్కువ మందిని కూర్చోబెట్టాలంట. छात्रों की बुद्धि के अनुसार कक्षाओं का బంట్వారా హోనా చాహియే. బాగా చదివే వాళ్ళని ఒక చోట, అలాగే యావరేజ్గా చదివే వాళ్ళని ఒక చోట, వాళ్ళ అంటే ఇంచుమించుగా క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నారు. ఉనికి బుద్ధికి అనుసార్ ఉచిత శిక్షణ కర్నా చాహియే. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ బుద్ధిని అనుసరించి, వారి ఇంటెలిజెన్స్ని అనుసరించి, వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళకి మనం గైడ్ చేయాలి. పాఠ్యచర్య
को छात्रों की क्षमताओं के रुचियों में ज़रूरत को ध्यान में रखते हुए तैयार किया जाना चाहिए. సో పిల్లల యొక్క అవసరాన్ని బట్టి మరి పాఠ్యాంశాల్ని మరి మనము फ्रेम చేయాలి. व्यक्तिगत मतभेदों को दूर करने के लिए उपयुक्त शिक्षण सहायक सामग्री को उपयोग करके शिक्षण किया जाना चाहिए. व्यक्तिगत मतभेदों को स्तर के आधार पर कक्षा में शिक्षण विधियों का उपयोग किया जाना चाहिए. व्यक्तिगत मतभेदों को लिए उचित मार्गदर्शन प्रदान करें. व्यक्तिगत मतभेदों के कारण का अध्ययन करें और उन्हें नियमित रूप से कक्षा में लागू. ఏమీ లేదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలని బేస్ చేసుకుని వాళ్ళని ప్రాపర్ వేలో ప్రాపర్ శిక్షణా విధానాన్ని అమలుపరచడమే ఈ వైయక్తిక భేదాలు అని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంతవరకు వైయక్తిక భేదాలు అంటే ఏంటి, వైయక్తిక భేదాలకు గల ప్రధాన కారణాలు ఏంటి, అలాగే వైయక్తిక భేదాల యొక్క రకాలేంటి, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంటి, మనం టీచింగ్ ఫీల్డ్లో ఏం చేయాలి, ఇది. దాని తర్వాత వచ్చే టాపిక్ బుద్ధి టాపిక్ మీద సార్ ఇవి మరి డెఫినేషన్స్ చూసుకోవాలి అంటే ఖచ్చితంగా డెఫినేషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంటుంది. మరి బుద్ధి అంటే ఏంటి, బుద్ధి का अर्थ एक सटीक दिशा में जाने और उन परिवर्तनों को अनुकूल होने की क्षमता है जो हमें अपनी वांछित గంతవ్య తక పहुंचने के लिए आवश्यक है. అంటే మనం సరి అయిన మార్గంలో వెళ్ళడానికి ఆ యొక్క మార్గంలో ఉండే అంశాలను మనకి సూటబుల్గా మార్చుకోవడమే ఏ క్షమత అయితే మనలో ఉంటుందో అదే బుద్ధి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్ళే మార్గం డిఎస్సి, ఈ డిఎస్సి మార్గానికి అనుకూలమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకుంటూ మనం ఏ అంశాలనైతే మనలో నుంచి ఏ క్షమత అయితే అంటే సైకాలజీని అర్థం చేసుకోవడం, ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం, ఇట్లా ఏ రకమైన అంశాలైతే మన దగ్గర ఉన్నాయో ఆ అంశాలనే ఇంటెలిజెన్స్ అంటాము. దీనికి సంబంధించి डेफिनेशंस, आत्मा आलोचना का आनंद लेने की क्षमता बुद्धि है. బీనే చెప్పారండి. బీనే చెప్పిందేంటి, ఆత్మ ఆలోచన. బీనే ఆత్మ ఆలోచన, ఈ పదం గుర్తుపెట్టుకో. ఆత్మ ఆలోచన కో ఆనంద లేని అంటే మన యొక్క సెల్ఫ్ విధానానికి మానసికంగా మరియు మనం భావనాత్మకంగా ఆలోచించే ఆలోచనల యొక్క ఆనందం ఏదైతే ఉంటుందో అదే బుద్ధి. ఆ ఆనందానికి కారణమైన క్షమత అంటే మనకి కావలసిన దాన్ని మనకి అందుబాటులో తీసుకొచ్చే టాలెంట్ మనలో ఏదైతే ఉంటుందో ఆ టాలెంట్ని ఇంటెలిజెన్స్ అన్నారు. మన ఆనందానికి కారణమైన టాలెంట్, మన ఆలోచనకి ఆనందమైన టాలెంట్, దాన్నే బుద్ధి అంటున్నాం. बुद्धिमत्ता एक व्यक्ति की लाभकारी बातचीत करने, तर्कसंगत रूप से सोचने और प्रभावी ढंग से कार्य करने की सामूहिक क्षमता. वेस्लर, किसी व्यक्ति की नई परिस्थितियों में प्रभावी ढंग से అనుకూలం కర్నేకి క్షమత. ఒక కొత్త పరిస్థితుల్లో మనల్ని మనం మార్చుకోవడం. లైక్ ఈరోజు వరకు మన టాలెంట్ ఎంతవరకు ఉంది, మన ఒక కొత్త అంశాలని చూడండి. మీరు ఇంతవరకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు ఏ క్షమత ఉంది, ఇప్పుడున్న క్షమత ఏంటి, అది బుద్ధియే. కానీ ఆ ఇంటెలిజెన్సీ లెవెల్స్ని పెంచుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇదే చెప్తున్నాడు. ఇక్కడ కిసి వ్యక్తికి నై పరిస్థితి ఒక కొత్త పరిస్థితుల్లో ప్రభావవంతమైన అంశాలుగా కొత్త పరిస్థితుల్ని మనకు ప్రభావవంతంగా మార్చుకుని మనం ఆనందం పొందే క్షమత ఏదైతే ఉంటుందో అదే
అని చెప్పి విలియం జేమ్స్ చెప్పడం అనేది జరుగుతుంది. బుద్ధిమత్త వ్యక్తికి లాభకారి బాతచీత్ కర్నే, వ్యక్తి యొక్క లాభదాయకంగా అలాగే ఆలోచన పరంగా ప్రభావమైన రీతిలో ఏ కార్యాన్ని అయితే సృష్టిస్తాడో ఆ కార్యానికి సంబంధించిన క్షమత బుద్ధి అని చెప్పి వెస్లర్ చెప్పారు. జీన్ పియాజే ఏం చెప్పారండి? బుద్ధి एक व्यक्ति को अपने परिवेश के अनुकूल होने की क्षमता, అంటే వ్యక్తికి తన యొక్క నడవడికకి అనుకూలంగా మార్చుకునేదే బుద్ధి అని జీన్ పియాజే. సో వ్యక్తికి बुद्धि अमूर्त चिंतन करने की क्षमता, अमूर्त चिंतन टर्मन, అలాగే परिवेशों का अनुकूल करना जीन पियाजे. సామాజిక బుద్ధిమత్త వ్యక్తి లాభకారి అనేది వెస్లర్. ఆత్మ ఆలోచన ఆనంద్ అనేది బీనే. गेल्टन అనేది हमारे अवधारण. स्पेंसर అనేది आसपास की परिस्थितियों को व्यक्त करने की अनुकूलन क्षमता. मैकडगल అనేది पिछले अनुभवों की मदद से किसी प्राकृतिक एवं प्रवृत्ति के सुधार करने की क्षमता. అలాగే డేర్ బ్యాన్ అనేది ప్రాక్టిసబుల్ ఇంటెలిజెన్సీ అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ అంటే ఇక్కడ ఎవరు చెప్పినా మనకు చెప్పింది ఒకటే. ఇంటెలిజెన్స్ అంటే మనకు చెప్పిన విధానం ఏంటి అంటే ఒక కొత్త పరిస్థితుల్ని మనకి అనుకూలంగా మార్చుకునే టాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ టాలెంట్నే బుద్ధి లేదా ఇంటెలిజెన్స్ అంటాము. మనకు వచ్చిన ప్రాబ్లమ్ని ఫేస్ చేసే టాలెంట్ ఏదైతే ఉంటుందో, ఆలోచన విధానం, క్షమత, మన చుట్టూ ఉండే పరిస్థితులకి అనుగుణంగా మలుచుకునే టాలెంట్ ఏదైతే ఉంటుందో అదే బుద్ధి. మరి ఆ బుద్ధికి ఎగ్జాంపుల్స్ ఏంటో చూడు. సో డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. एक छोटा बच्चा अपने खेल में अच्छी चालाकी दिखा रहा है. ఒక చిన్న పిల్లవాడు తన ఆటలో మంచి నైపుణ్యాన్ని కనబరుస్తున్నాడు. అంటే తన చుట్టుపక్కల ఉన్న వ్యవహారంతో ఒక మంచి క్షమతని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. శిక్షా మే ప్రతిభావాన్ తత్వ కో దిఖానా, క్యాలిక్యులేషన్, సైన్స్. సో ఎడ్యుకేషన్లో ఒక కొత్త ప్రతిభావాన్ తనలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడం. అలాగే సాంసారిక పరిస్థితియోకి అనుసార్ చక్కగా గృహిణి తన ఇంటిని చక్కదిద్దుకోవడం, టాలెంట్ని ప్రజెంట్ చేయడం, ఇవన్నీ ఉదాహరణ. దేనికండి? బుద్ధికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ బుద్ధికి సంబంధించిన టాపిక్లో మనకి ఎక్కువగా ఉండేది ఏంటి అంటే బుద్ధి అంటే ఏంటి, బుద్ధిని ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అట్లానే బుద్ధి పరీక్షలు, ప్రజ్ఞ పరీక్షలు, ప్రజ్ఞ అంటున్నాం, ప్రజ్ఞ పరీక్షలు ఏంటి, ఆ పరీక్షల్లో ఉండే పార్ట్స్ ఏంటి, వీటిని నేర్చుకోవాలి ముఖ్యంగా. మరి ప్రజ్ఞ అనేది లక్షణాలు చూసినట్లయితే हम जो काम करते हैं उसके लिए हमें मानसिक ऊर्जा की आवश्यकता होती है. మానసిక ఊర్జా, ఏ పని అయితే మనం చేస్తామో మానసికంగా ఆ శక్తి, మానసిక శక్తి ఏదైతే ఉంటుందో అదే బుద్ధి అని చెప్తున్నాం. బుద్ధి యొక్క అమూర్త అవధారణ है, కనిపించని శక్తి. यह व्यक्तियों में व्यवहार के रूप में और अभ्यास के रूप में व्यक्त किया जाता है. व्यवसाय से तात्पर्य मानसिक क्षमताओं से है. बुद्धिमान व्यक्ति समाज की आंतरिक शक्ति है. बुद्धि सभी लोगों में समान नहीं होती. बुद्धि में व्यक्तिगत अंतर है. प्रक्रिया जटिल समस्याओं को निपटने, प्रतिकूल परिस्थितियों को निपटने मदद करती है. वंशानुक्रम काफ़ी हद तक बुद्धि को प्रभावित करता है. इंटेलिजेंस विषय का अध्ययन है जो नई परिस्थितियों, नई स्थितियों को लिए समायोजन करते हैं.
किशोर अवस्था में संज्ञानात्मक विकास जारी रहता है, इसके बाद रुक जाता है। बुद्धि को मापने की प्रक्रिया ठीक ठीक मापा जा सकता है। लिंग के मामले में बुद्धि में कोई अंतर नहीं। बुद्धि के लिए जाति, धर्म या लिंग का कोई अंतर नहीं है। సో ఈ ఇంటెలిజెన్స్ అనేది కొత్త పరిస్థితుల్ని అనుకూలించేది, అట్లాగానే మరి ఒక ప్రక్రియని మనకు అనుకూలంగా మార్చుకోవడం, ఒక ప్రతిక్రియకి సరైన పరిస్థితిని క్రియేట్ చేయడము, అందరిలో సమానంగా ఉండదంట. ఈ బుద్ధికి సంబంధించి లింగ, ధర్మ, జాతి అనే వివక్షత ఉండదు. దేంట్లో అయినా సరే వీటి యొక్క ప్రభావం అయితే ఉండదు, డిఫరెంట్ అయితే ఉండదు. అట్లానే వంశానుక్రమం యొక్క ప్రభావము బుద్ధి మీద కొంతవరకు అయితే చూపిస్తుంది అని చెప్పి ఈ ప్రజ్ఞ లక్షణాలు చెప్పడం అనేది జరిగింది. ज्ञान बुद्धि से प्राप्त होता है, ज्ञान की सहायता से बुद्धि सुधार नहीं किया जाता. జ్ఞానం బుద్ధి వల్ల వస్తుందంటండి, అంతేగాని జ్ఞానం వల్ల ఇంటెలిజెన్సీని, బుద్ధిని చేయడం అనేది కుదరదు, క్రియేట్ చేసుకోవడం అనేది కుదరదు. तो बुद्धि ही मंजिल है, ज्ञान उस मंजिल तक पहुँचाने का सहयोगी तरीका. అంటే ఇంటెలిజెన్సీయే లక్ష్యము, అయితే ఈ జ్ఞానం అనేది ఆ ఇంటెలిజెన్సీని తీసుకెళ్లే ఒక మార్గం మాత్రమే. నోట్, ज्ञान ప్రవీణత, కౌశల్ బుద్ధి నహీ హై. చూడండి, జ్ఞాన్, ప్రవీణత, కౌశల్ ఇవి ఏవి కూడా బుద్ధి కావంటండి. జ్ఞానం కావచ్చు, ప్రావీణ్యత కావచ్చు, కౌశలాలు కావచ్చు, ఇవి బుద్ధి కావు, ఇవి ఇంటెలిజెన్సీలోకి రావు, సృజనాత్మకతలోకి. రచనాత్మక కార్యాలు అంటారు వీటిని జ్ఞానాన్ని, ప్రావీణ్యాన్ని, కౌశలాల్ని రచనాత్మక కార్యాలు అంటారు. కాబట్టి దాన్ని బుద్ధిలోకి తీసుకోవడం కుదరదు. బుద్ధి और రచనాత్మక के बीच అంతర్ అంటే ప్రజ్ఞ మరియు సృజనాత్మకతలో డిఫరెంట్ ఏంటి అంటే, హర్ కోయి జో రచనాత్మక హోతా హై ఉసే బుద్ధి, उसके पास बुद्धि होती है. ఎవరైతే సృజనాత్మకంగా ఉంటారో వాళ్ళ దగ్గర కంపల్సరీ ఇంటెలిజెన్సీ ఉంటుంది. అలాగా ఇంటెలిజెన్సీ ఉన్న వాళ్ళ దగ్గర రచనాత్మక, క్రియాత్మక కార్యాలు ఉండాలనేది. అంటే బుద్ధి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు అన్ని పనులు చేయడం, సృజనాత్మకకరమైన పనులు అంటే శతవిధాల నలుదిక్కుల వైపు నుంచి ఆలోచన చేసి అన్ని పనుల్లో కూడా టాలెంట్ని చూపించేవాడే సృజనాత్మకత. बुद्धि అనేది ఏదో ఒకవైపు మాత్రమే ఉంటుంది. एक संयुक्त मन वाले होते हैं वे अधिक बुद्धिमान होते हैं, जिनके पास अलग अलग विचार होते हैं वे రచనాత్మక होते हैं అని చెప్పి గిల్ఫోర్డ్ చెప్పారు. అంటే ఎవరి దగ్గర అయితే ఒక కమిట్మెంట్ ఉంటుందో వాళ్ళు బుద్ధిమంతులుగా ఉంటారు. అంటే ఖచ్చితంగా ఒక సిస్టంలోకి వెళ్ళడం, ఒకే ఒక పనిని బాగా రాణించడం. అయితే డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ అన్ని రకాలుగా ఆలోచనలు ఉండేవాడు సృజనాత్మకంగా ఉంటాడు. ఇక్కడ బుద్ధిమంతుడికి ఆలోచన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ కేవలం సైకాలజీ మాత్రమే చదవడం, సైకాలజీ మాత్రమే అధ్యయనం చేయడము బుద్ధిమంతుడి యొక్క లక్షణం. కానీ సైకాలజీతో పాటు అన్ని సబ్జెక్ట్స్ లైక్ లిటరేచర్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇవన్నిటిని కూడా మేనేజ్ చేసి ముందుకు వెళ్ళడం సృజనాత్మకత కార్యం. అంటే ఒకే ఒకవైపు ఉంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. సంయుక్త మన యొక్క ఆలోచన సంయుక్తంగా ఉంటే బుద్ధిమంతుడిగా ఉంటాడు, అలాగ సైంటిఫిక్గా ఉంటాడు, ప్రయోగాల్లో రాణిస్తాడు. అదే చెప్తున్నాడు. ఏకీకృత సోచ్, ఒకే విషయం పట్ల సోచ్ రखने वाला అభ్యాస పరీక్ష में अच्छे अंक. సో ఒకే విషయం పట్ల చూపించేవాడు అభ్యాస పరీక్షల్లో తీసుకుంటే పరీక్షలు బాగా, అంటే एग्ज़ाम्सలో, మామూలు థియరీ एग्ज़ाम्सలో. అయితే अलग अलग विचारों वाले लोग नई चीज़ों की खोज करते हैं, लाइक वैज्ञानिक, लेखक, राइटर्स, వీళ్ళందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సృజనాత్మకత అన్నమాట.
भिन्न सोच वाले रचनात्मक परीक्षा को उच्च अंक में प्राप्त करते हैं। बुद्धि के प्रकार, टाइप्स ऑफ इंटेलिजेंस చూసినట్లయితే बुद्धि के प्रकार थार्नडाइक के अनुसार बुद्धि के 3 प्रकार माना गया है। एक एब्स्ट्रैक्ट सार बुद्धि, दूसरा మెకానికల్ బుద్ధి, तीसरा సామాజిక బుద్ధి। ఏ బుద్ధి గలవాడు ఎలా ఉంటాడో ఇక్కడ చూడు। సార్ అంటే అబ్స్ట్రాక్ట్ ఇందులోనే ఉంది చూడు, సారీ, బుద్ధికి ప్రకారంలో సార్ బుద్ధి థార్నడాయిక్ని అనుసరించి బుద్ధి యొక్క టైప్స్ని ఎవరు డివైడ్ చేశారు? థార్నడాయిక్। శబ్దో భావనాओं ప్యాటర్న్ సంఖ్యాओं సమझने అంటే థియరీ టైప్లో ఉండే వాటిని బాగా టాలెంట్లో వాళ్ళ టాలెంట్ అంతా కూడా బుక్స్ మీద చదవడం మీద రాయడం మీద చూపిస్తారు, దాన్నే సార్ బుద్ధి అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్సీ అంటారు। ఇంకొకళ్ళు కొంతమంది इंटेलिजेंस काకుండా मैकेनिकल मशीन टूल्स कुशलता उपयोग करने वाले क्षमताओं को यांत्रिक बुद्धि कहते हैं। इंकोकళ్ళు అలా కాకుండా అది కాకుండా अपने आसपास के समुदाय पुरुषों महिलाओं और बच्चों अपनी समस्याओं को जानने और बुद्धिमानी से కార్య కర్నేకి క్షమత అంటే చుట్టుపక్కల సమాజంలో సొసైటీ పరంగా వాడికి ఏమైనా టాలెంట్ ఉంటే దాన్నే సామాజిక బుద్ధి అంటాం, లైక్ పొలిటికల్ లీడర్స్। అలాగే మిషనరీ టూల్స్ కుశలత లైక్ సైంటిస్ట్ సైంటిఫిక్స్ లేకపోతే ప్రయోగశాలల్లో పనిచేసే వాళ్ళు మెకానిక్లు వీళ్ళందరూ। లైక్ సార్ బుద్ధి శబ్ద భావన లైక్ టీచర్స్ లేదా స్టూడెంట్స్ చదివేవాళ్ళు అన్నమాట। అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్సీ, మెకానికల్ ఇంటెలిజెన్సీ, సోషల్ ఇంటెలిజెన్సీ, ఇది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్। నెక్స్ట్ ఇక్కడ దాకా మనము ఈ బుద్ధి అనే టాపిక్లో మనం నేర్చుకున్న అంశాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటెలిజెన్సీ అంటే ఏంటి అంటే ఒక క్షమత। ఇంటెలిజెన్సీ అంటే ఏంటి? మనకి కొత్త పరిస్థితుల్ని అనుకూలంగా తయారు చేసుకునే క్షమత, మన ప్రాబ్లం ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా తయారు చేసుకునే క్షమత, అదే బుద్ధి। నెక్స్ట్ బుద్ధి యొక్క ఎగ్జాంపుల్స్, పిల్లవాడు ఆటలో రాణించడము మరియు చదువులో ప్రతిభావంతుడిగా ఉండడము, ఫ్యామిలీని చక్కగా మరి మెయింటైన్ చేయడము ఒక ఆడ మనిషి అట్లానే, లేదా ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని చక్కగా దిద్దుకోవడం। అలాగే ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇవి మానసిక శక్తి అలాగే నెక్స్ట్ అమూర్త అవధారణ, అలాగే अभ्यास को व्यक्त करने वाला रूप, అలాగే మానసిక క్షమత, వ్యక్తి సమాజ్ की ఆంతరిక శక్తి, అలాగే బుద్ధి అనేది మరి ఒక వంశానుక్రమం కొంతవరకు బుద్ధి మీద డిఫరెంట్ అనేది చూపిస్తుంది, కానీ బుద్ధి మీద ఎటువంటి డిఫరెంట్ చూపించనేది లింగుల్లో వ్యత్యాసం అయితే ఉండదు, అలాగే జాతి ధర్మాల్లో బుద్ధికి సంబంధమే లేదు। మరి బుద్ధికిను రచనాత్మక కార్యకి డిఫరెంట్। బుద్ధి అనేది జ్ఞానం కాదు, జ్ఞానం అనేది బుద్ధి కాదు। జ్ఞానం ఉన్నవాడికి బుద్ధి ఉండాలనేది ఏమీ లేదు, కానీ ज्ञान बुद्धि से प्राप्त होता है। ज्ञाనం అనేది బుద్ధి వల్ల పొందుతుంది, అలాగే బుద్ధి వల్ల జ్ఞానం అనేది రాదు। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకడు మెకానిక్ ఉంటాడు, అతనికి చాలా టాలెంట్ ఉంటుంది మెకానికల్ ఫీల్డ్లో, కానీ అతను ఏమీ చదవలేడు రాయలేడు, సో జ్ఞానం లేదు తన దగ్గర, కానీ ఇంటెలిజెన్స్ అనేది ఉంది। అదే ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానం వేరు ఇంటెలిజెన్స్ వేరు। జ్ఞానం అనేది రచనాత్మక కార్య, అసలు రచనాత్మక కార్యకి బుద్ధికి డిఫరెంట్ ఏంటి ఇప్పుడే చెప్తున్నాను। బుద్ధి అనేది ఒక మనల్ని మనం శాంతపరచుకునే, మనల్ని మనం ఆనందపరచుకునే, మనల్ని మనం ఒక వర్షన్లోకి మార్చుకోగల క్షమత। అది ఒక పేపర్ మీదే ఉండాల్సిన అవసరం లేదు, ఒక బుక్లోనే ఉండాల్సిన అవసరం లేదు, ఆ క్షమత ఎవరిలో ఉంటుందో వాళ్ళు। దాని యొక్క టైప్స్ చూసినట్లయితే అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్సీ, మెకానికల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, సామాజిక బుద్ధి, మెకానికల్ బుద్ధి, మిషనరీ లేకపోతే క్రియాత్మక బుద్ధి అని కూడా అనొచ్చు। సార్ బుద్ధి అబ్స్ట్రాక్ట్ బుద్ధి, సామాన్య బుద్ధి। అట్లానే మరి ఈ యొక్క బుద్ధి ఇంటెలిజెన్స్ యొక్క మెజర్మెంట్స్ ఏ రకంగా కొలుస్తారు అనేది చూద్దాం। ఇంటెలిజెన్స్ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది చూసినట్లయితే छात्रों को विषयों को पढ़ाने के बाद परीक्षण के लिए
परीक्षण किए जाते हैं जिनके आधार पर बुद्धिजीवी झुंड बुद्धों की పహచాన్ కర్ సక్తే హై అభ్యాస పరీక్షణ అంటాము. అయితే మరి పిల్లలకి మనం పాఠాలు చెప్పిన తర్వాత లేకపోతే వాళ్ళకి మనం నేర్పించిన అంశాల తర్వాత వాళ్ళల్లో ఉండే మూల్యాంకనం ఏ రకంగా అయితే చేస్తామో అట్లానే ఈ బుద్ధి మీద ప్రజ్ఞశక్తి మీద కూడా మూల్యాంకనం చేయవచ్చు అని చెప్పి 1904లో పబ్లిక్ స్కూల్ కే छात्र शिक्षा में पिछड़े के कारण अन्वेषण करने के लिए फ्रांस गवर्नमेंट द्वारा नियुक्त कमिटी ప్రముఖ సదస్య హే బీనే 1904లో ప్రైమరీ పిల్లలు మరి శిక్షలో వెనకబడ్డారని చెప్పి ఒక కమిటీ నిర్వహించింది. ఏది? ఫ్రాన్స్. దానికి కమిటీకి ముఖ్యమైన సభ్యుడే బీనే ने सूफिया माप के निर्माण में किसकी मदद की ली సైమన్. అయితే ఈ యొక్క బుద్ధి మాపన అంటే ఈ యొక్క ప్రజ్ఞ మాపని యొక్క విషయంలో మరి బీనే ఎవరి ప్రజ్ఞ మాపని, సుఫియా మాప అంటే ప్రజ్ఞ మాపని అంటే బుద్ధి లబ్ధి, ఈ యొక్క మాపనాన్ని కొలవడానికి ఎవరి యొక్క సాయం తీసుకున్నారు? చాలా ఇంపార్టెంట్. బీనే ఎవరి యొక్క సాయం తీసుకున్నారు? సైమన్ యొక్క సాయం తీసుకున్నారు. बीने साइमन के ने किसे के अनुरूप परीक्षण तैयार किया? ఆయు एवं सीमा, ఆయు सीमा के अंतर्गत. సో తన యొక్క ఏజ్ని బట్టి బీనే సైమన్ ఈ యొక్క పరీక్షల్ని నిర్వహించడం అనేది జరిగింది. 1905లో ఒక పరీక్షని साइमन बी ने प्रज्ञामापनी मरी जटिलता के आधार पर आयुसीमा जटिलता के आधार पर 30 ఐటమ్ के साथ 30 ఐటమ్స్ తోటి ఇంట్రడ్యూస్ చేశారండి. ఒక ప్రజ్ఞామాపని అంటే ఏంటి? మన యొక్క టాలెంట్ క్షమతని మనలో ఉండే క్షమతని వెతికి ఐడెంటిఫై మూల్యాంకనం చేసేది. మరి ఏ రకంగా చేస్తారో తర్వాత చెప్పుకుందాము ఏ రకంగా ఉంటుందో అది. అలాగే 1908లో సైమన్ బీనే ప్రజ్ఞామాపనిని 3 నుంచి 13 సంవత్సరాల పిల్లలకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1911లో 56 ఐటమ్స్తో సైమన్ బీనే ప్రజ్ఞామాపని మళ్ళీ వచ్చింది. అలానే 1916లో 90 ఐటమ్స్తో స్టైన్ఫోర్డ్ బీనే ఇంటెలిజెన్స్ మెజర్మెంట్ 3 to 14 ఇయర్స్ వాళ్ళకి, 1937లో 2 to 18 వాళ్ళకి LRM ఫార్మ్ అనే టర్మన్ మెరిల్ మరి 129 ఐటమ్స్తో ఈ యొక్క బీనే మాపనిని తీసుకురావడం అనేది జరిగింది. ఇవేమీ లేవండి, ఇందులో అర్థం చేసుకోవడానికి ఏమీ లేవు. ఇవన్నీ కూడా పరీక్షల యొక్క అంటే ప్రజ్ఞామాపనీల యొక్క పేర్లు అండ్ వాటిలో ఉండే అంశాలు, ఏ ఇయర్లో వచ్చింది, దాని యొక్క ఆయుసీమ ఎంత అనేది మనం చూసుకోవాలి. కంపల్సరీ అడిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలా అడగచ్చు? సైమన్ బీనే ప్రజ్ఞామాపనిలో ఉండే అంశాలు ఎన్ని? ఒకసారి 30 ఉంది, ఒకసారి 50 ఉంది. అయితే 3 నుంచి 13 సంవత్సరాల వయసు గల పిల్లలకి సైమన్ బీనేలో ఉండే ఐటమ్స్ ఎన్ని, లేదా ఏ సంవత్సరంలో సైమన్ బీనే ప్రజ్ఞామాపనిని ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే LRM కాఫ్ అనేవారు ఎన్ని ఐటమ్స్తో టర్మన్ మెరిల్ అనే ప్రజ్ఞామాపిని అంటే మూల్యాంకనం అంటే బుద్ధిని అంటే మన యొక్క ఆనందాన్ని ఇచ్చే ఒక క్షమతని టెస్ట్ చేసే పరికరాలు ఈ యొక్క సైమన్ బీనే ప్రజ్ఞామాపని అని చెప్పుకుంటున్నాము. నెక్స్ట్, అసలు మానసిక ఆయు అంటే ఏంటి? మెంటల్ స్టేజ్. మరి ఈ మానసిక ఆయు అంటే ఏంటో చూద్దాం. మెంటల్ ఏజ్ దీన్ని ఎలా పరిగణలోకి తీసుకున్నారు? किसी व्यक्ति की वास्तविक उम्र बुद्धि के माप से निर्धारित होती है, उसे ही मानसिक उम्र कहा जाता है. मानसिक आयु किसी व्यक्ति की
व्यक्ति के उत्पादन को नहीं बल्कि उसकी बुद्धि को प्रदर्शित करती है। शारीरिक आयु की गणना व्यक्ति की जन्म तिथि से जान लेते हैं, मगर मानसिक आयु का विचार किस प्रकार से प्रकट कर सकते हैं। प्रमुख समर्थक टर्मन है इसके समर्थक। हाँ, हम वास्तविक आयु, शारीरिक आयु, मानसिक आयु के आधार पर संज्ञानात्मक बुद्धि परीक्षाओं से लाभ पाते हैं। हर साल 6 टेस्ट होते हैं। प्रत्येक परीक्षा का मूल्य 2 महीने है। लाभार्थी को जितना हो सके उसने परीक्षण करने की अनुमति। उदाहरण, यदि कोई छात्र सोचता है कि उसकी शारीरिक आयु 6 वर्ष है तो हम उसे 6 वर्ष के పరీక్షను देते हैं। ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అసలు మానసిక మెంటల్ ఏజ్ అంటే ఏంటి, అలాగే శారీరక ఏజ్, క్యాండిడేట్ ఏజ్, చిల్డ్రన్ ఏజ్. యాక్చువల్గా శారీరక వయస్సు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? శారీరక వయసు పుట్టినప్పటి నుంచి తెలుస్తుంది, ఇది ప్రాబ్లం లేదు. మరి మెంటల్ ఏజ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఈ మెంటల్ ఏజ్ ప్రకారంగా ఒక సంవత్సరానికి పరీక్షలు నిర్వహిస్తారన్నమాట. అంటే ఒక సంవత్సరానికి 6 ఎగ్జామ్స్ని నిర్వహిస్తారు. అంటే 6 ఎగ్జామ్స్ అంటే ఒక్కొక్క ఎగ్జాము 2 నెలలు అని అర్థము. 2 నెలలు ఇంటూ 6 ఎగ్జామ్స్ అంటే 2 నెలలకి ఒక ఎగ్జామ్గా సంవత్సరానికి 6 పరీక్షలు అని అర్థము. సంవత్సరానికి అంటే 12 నెలలకి 6 పరీక్షలు. అయితే ఒక్కొక్క పరీక్ష ఎంత ఏజ్ ప్రకారంగా? 2 నెలలు. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒక 6 సంవత్సరాల పిల్లవాడి యొక్క మానసిక వయసుని కనుక్కోవాలి అనుకుంటున్నాము. 6 సంవత్సరాల పిల్లవాడి యొక్క మానసిక వయసు 6 సంవత్సరాలే ఉంటుంది అంటావు నువ్వు. కానీ ఇక్కడ నిర్ధారణ చెయ్యాలి. దేన్ని? ఎంఏని బేస్ చేసుకుని. అంటే ఒక సంవత్సరానికి ఎన్ని పరీక్షలు అనుకున్నాము? 2 నెలలకు ఒక పరీక్ష. సంవత్సరానికి అంతే కదా, సంవత్సరానికి 6 పరీక్షలు. అంటే సంవత్సరానికి 6 పరీక్షలు. 6 సంవత్సరాలకి ఎన్ని పరీక్షలు? మొత్తం 36 పరీక్షలు అన్నమాట. అవును కదా? అయితే ఇప్పుడు మనం మానసిక వయసుని ఏ రకంగా కనుక్కోవాలి? ముందు పిల్లవాడి యొక్క వయసుని నెలల్లోకి మార్చాలి. 6 సంవత్సరాలు ఇంటూ ఎన్ని నెలలు అవుతాయి? 72 నెలలు. మనం చెప్పుకున్నాము 2 నెలలకి ఒక ఎగ్జామ్ అంటే మొత్తం మీద ఎన్ని? 36 పరీక్షలు పెడతావు. అంటే ప్రతి సంవత్సరానికి 36. ఇప్పుడు పిల్లవాడికి 1వ సంవత్సరానికి సంబంధించిన 6 పరీక్షలు ఇచ్చావు. 1వ సంవత్సరానికి సంబంధించి చేశాడు కింగు. 2వ సంవత్సరానికి సంబంధించిన 6 పరీక్షలు ఇచ్చావు, అది చేసేస్తాడు. మరి వాడి యొక్క స్టేజ్ అలాగే ఉంటుంది కదా, అది చేశాడు. ఇప్పుడు 3వ సంవత్సరానికి సంబంధించిన 6 పరీక్షలు ఇచ్చావు, అది చేశాడు. 4వ సంవత్సరానికి సంబంధించిన 6 పరీక్షలు ఇచ్చావు, అది చేశాడు. 5వ సంవత్సరానికి సంబంధించిన 6 పరీక్షలు ఇచ్చావు, అది చేశాడు. 6వ సంవత్సరానికి సంబంధించిన 6 పరీక్షలు ఇచ్చావు, అది చేశాడు. ఓకే. 7వ సంవత్సరానికి సంబంధించిన 6 పరీక్షలు ఇస్తే అందుట్లో 4 పరీక్షలే చేశాడు. 8వ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు ఇస్తే అందుట్లో 2 చేశాడు. 9వ సంవత్సరానికి సంబంధించి ఇస్తే ఏమీ చేయలే, 0, ఇక ఆపే. 7వ సంవత్సరానికి సంబంధించిన ఎన్ని పరీక్షలు చేశాడు? 4. 4 ఇంటూ ఒక్కో పరీక్ష 2 నెలలు అంటే 8 నెలలు. సో 8వ సంవత్సరానికి సంబంధించిన ఎన్ని పరీక్షలు చేశాడు? 2. 2 ఇంటూ 4, 2 ఇంటూ 2 అంతే కదా, 4. సో 12 నెలలు.
అంటే 12 నెలలు ఏది ఇది కాకుండా 6 సంవత్సరాలు కాకుండా, అంటే 6 సంవత్సరాలు కాకుండా 12 నెలలు ఎక్స్ట్రాగా ఉంది ఆడ దగ్గర మానసిక వయస్సు. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఈ छात्र की శారీరక और మానసిక ఆయు 6 సంవత్సరాలు. మొత్తం శారీరకంగా మానసికంగా బాగా చేశాడు అన్నీ కూడా 6 సంవత్సరాలు. 7వ సంవత్సరానికి సంబంధించి 6 పరీక్షలు ఇచ్చావు కానీ 4 చేశాడు. 8వ సంవత్సరానికి సంబంధించిన 6 ఇచ్చావు, 2 చేసావు. ఆ తర్వాత ఏమీ చేయట్లా. సో కలిపేశావు 12. అంటే మానసిక వయసు ఎంత? 84. కానీ 6 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు? 72. అంటే ఇప్పుడు 72 నెలలు ఉన్న పిల్లవాడి యొక్క మానసిక శక్తి ఎంత ఉంది అంటే 84 ఉంది. సో మానసిక శక్తి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టే మనం బుద్ధి లబ్ధి అనేది ఐడెంటిఫై చేస్తాము. అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత మరి ఛాత్రక బుద్ధి లబ్ధి అనే ఆలోచన చూడు. బుద్ధి లబ్ధి ప్రజ్ఞ లబ్ధి అంటాము. అంటే ఇంతకుముందు 6 సంవత్సరాల పిల్లవాడికి ఈ మానసిక వయసు ఎంత అనుకున్నాం? MA/CA × 100. ఇది సమ్ము. ఐక్యూ లెవెల్స్ని కనుక్కోవాలి అంటే ఫార్ములా ఇది, MA/CA × 100. MA ఎంత? 84/CA ఎంత? 72. అయితే వాడి ప్రజ్ఞలబ్ధి ఎంత? 84/72 కొడితే 116.66. అంటే వాడు ప్రజ్ఞపరంగా వాడు వయసు కంటే మానసిక వయసు వాడు బుద్ధి అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ రిజల్ట్ చెప్పింది. మనకి బిట్లు ఎలా పడవచ్చు? MA ఇచ్చేస్తాడు, CA ఇచ్చేస్తాడు, ప్రజ్ఞలబ్ధి ఎంత అని చెప్పి అడుగుతాడు. ఆ ప్రజ్ఞలబ్ధి ఒక్కటే కాకుండా ఒక్కోసారి ప్రజ్ఞలబ్ధి పరంగా ఏ ప్యాటర్న్లో ఉన్నాడో కూడా అడుగుతాడు. విద్యా వర్గీకరణ లైక్ చూడండి, కొంతమంది పిల్లలు మరి 25-50 ప్రజ్ఞలబ్ధి మధ్య ఉంటే బుద్ధిహీనని, అలాగే అల్పబుద్ధి ఉంటే మోరన్ అని, మందబుద్ధి అంటే డల్లర్ అని. ఆ బుద్ధి లబ్ధి అన్నమాట ఇదంతా కూడా. ఏ బుద్ధి లబ్ధి? ఆ బుద్ధి వర్గీకరణ దేంట్లోకి వస్తుంది? ఇప్పుడు చూడండి 116 వచ్చింది. సామాన్య అధిక అంటే సుపీరియర్లో ఉన్నాడు అని అర్థం. అదే కనుక 8వ పూర్తిగా చేసి 9వ పూర్తిగా చేస్తే దాదాపుగా బుద్ధి లబ్ధి అనేది ఇక్కడ దాకా కూడా వచ్చేవచ్చు. అంటే గిఫ్టెడ్ అని అర్థం, అలాగే జీనియస్ అని అర్థం. ఈ మధ్యలో ఉంటే మనకు ఉన్నదేంటి? 111, 120 మధ్యలో వచ్చాడు అంటే ఆడు సుపీరియర్ అని అర్థం. మరి కొంతమంది పిల్లలు 6 సంవత్సరాల వయసుకి వాళ్ళ ఎగ్జామ్సే చేయలేరు. అంటే 1 వచ్చేస్తాడు, 2 వచ్చేస్తాడు, 3 వచ్చేస్తాడు. 4వ సంవత్సరానికి సంబంధించిన ప్రజ్ఞ పరీక్షలు 4 చేశాడు అనుకుందాం. 5వ సంవత్సరానికి సంబంధించి 2 చేశాడు. 6వ సంవత్సరానికి అసలు చేయలేదు. అప్పుడు ఆటోమేటిక్గా వాడి యొక్క శారీరక వయసుతో కంపేర్ చేస్తే మానసిక వయసు తగ్గిపోతుంది. అప్పుడు వాడు ఎక్కడికి వచ్చేస్తాడు? ఈ లెవెల్కి వచ్చేయడం అనేది జరుగుతుంది, 100 కంటే లోపు. సో ఈ రకంగా వర్గీకరణలో ఎక్కడ దాకా ఉంటుంది, వర్గీకరణలో ఎక్కడ దాకా ఉన్నది అనేది కూడా నేర్చుకోవాలి మనం. బుద్ధి లబ్ధి నేర్చుకోవాలి, బుద్ధి లబ్ధి యొక్క వర్గీకరణ నేర్చుకోవాలి. అలాగే బుద్ధి లబ్ధి అనేది ఎలా వచ్చిందని MA అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. మరి బుద్ధి లబ్ధి ఐక్యూ యొక్క ఫార్ములా ఏంటి? MA/CA × 100. बुद्धि का महत्व ज्ञान आंदोलन को जीवन दिया. पहला मानकीकृति संस्मरण बनाया. मानसिक आयु की अवधारण पहली बार कल्पना की गई. ज्ञानोदय IQ की उदाहरण, IQ की अवधारण बीने के बाद सामने आई. बीने IQని చూపించలేదండి. వ్యక్తిयों के बुद्धि को मापने के लिए मनोवैज्ञानिक उपयोग किए गए पैमाने संज्ञान कहलाते हैं. దాన్నే బుద్ధి లబ్ధిలోకి మార్చడం. సో బుద్ధి లబ్ధి గురించి చూడు. ఆత్మజ్ఞాన్ IQ अवधारणा सबसे पहले స్టార్న్ జర్మన్ ద్వారా పేష్. IQ అనేది
అందరికంటే ముందు ఎవరు చేశారు? స్టార్న్ అనే సైకాలజిస్టు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? జర్మన్. అలాగే లూయిస్ థామస్ బుద్ధిలబ్ధిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే లూయిస్ థామస్ యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే అసలు ఐక్యూ అనేది అంటే 100 జోడించేది సిద్ధాంతం అని చెబుతున్నాం. टेस्ट जो पहली बार संज्ञान की अवधारणा इस्तेमाल किया स्टैनफोर्ड चीनी टेस्ट स्टैनफोर्ड टेस्ट अन्नమాట लाभ निश्चित सैद्धांतिक रूप से ज्ञानोदय प्रतिभा के लिए मानक नहीं, चेतना के लाभ के संबंध में कोई वैक्यूम नहीं. ఇక్కడ బుద్ధిలబ్ధి మరి అనేది మ్యాక్సిమం ఏజ్ అనేది ఎక్కడ దాకా తీసుకోవాలి అంటే 18 లేదా 21, అంతకుమించి ఎక్కువ ఏజ్ తీసుకోకూడదు. అలాగే ఈ బుద్ధి లబ్ధి అనేది మరి సామాజిక బుద్ధికో మాప్తే నహీ హై, సామాజిక బుద్ధిని మనం ఇక్కడ కొలవడం అనేది జరగదు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ బుద్ధి లబ్ధి యొక్క వర్గీకరణ ఇక్కడ మనము టేబుల్ రూపంలో ఇచ్చాము. నెక్స్ట్ మరి సంజ్ఞానాత్మక పరీక్ష ప్రజ్ఞలబ్ధి పరీక్షల గురించి ఇంకొక టాపిక్లో చెప్పుకుందాం మనం. మరి ఈ వీడియోని ఈ ప్రజ్ఞ టాపిక్ని ఇంతటితో ముగిస్తాను. ప్రజ్ఞలబ్ధి అనే పరీక్షల గురించి ఇంకొక టాపిక్. సో ఇక్కడ మనం నేర్చుకునే అంశాలు మళ్ళీ ఒకసారి చూసుకోండి. నేర్చుకున్న అంశాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏంటి, ప్రజ్ఞ యొక్క డెఫినేషన్స్ ఏంటి, ప్రజ్ఞకి మరి రచనాత్మక కార్కి డిఫరెంట్ ఏంటి, ప్రజ్ఞ యొక్క టైప్స్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ ఏంటి, అట్లానే మెజర్మెంట్ ఏ రకంగా కొలవడం అనేది జరుగుతుంది, దీనికి ప్రధాన వ్యక్తులు ఎవరు, ఇవి నోట్ చేసేయాలండి. ప్రజ్ఞలబ్ధి కావచ్చు ఒకే రోజు వచ్చేదండి, ఒకే రోజు కష్టపడి చదివేస్తే దెబ్బతింటారు, మర్చిపోతారు కూడాను. గ్రాడ్యువల్గా ఇది రివిజన్ జరుగుతూ ఎప్పుడుకో 10-15 సార్లు రివిజన్ చేసిన తర్వాత కానీ అది కూడా 10-15 సార్లు చదివితే వచ్చేస్తుంది అని చెప్పి ఒకే రోజు కూర్చుని 10-15 సార్లు ఏ టాపిక్ కూడా చదవకూడదండి. గ్రాడ్యువల్గా కలుస్తూ ఉంటాయి, కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు, గ్రాడ్యువల్గా తెలుస్తూ ఉంటాయి. అది ఈ ప్రజ్ఞ సిద్ధాంతము. అలాగే ప్రజ్ఞలబ్ధి అంటే ఏంటి, మానసిక వయసు, శారీరక వయసు, దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఏంటి, అలాగే మరి డివైడింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది. సో ఎక్కువగా ఇక్కడ దేని మీద పడుతుంది అంటే ప్రజ్ఞ పరీక్షల మీద బిట్ లేకుండా మరి క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. అలాగే ప్రజ్ఞ వర్గీకరణ మీద ఇప్పటి వరకు అదే ఇందులో నుంచి కంపల్సరీ 1 or 2 బిట్స్ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లో ఉంటాయి, ఎటువంటి డౌట్ లేదు. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.